తెలంగాణ రాష్ట్రంలో నల్లమల పులులు ముఖ్యమంత్రులు అయినాయో లేదో తెలియదు కానీ నిజానికి కేటీఆర్ అంటే భయపడుతున్న పులులు కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రెండు విషయాల్లో మైకులు దొరికితే మేము పులులం సింహాలం అని జంతువులతో పోల్చుకునే కొందరు మనుషులు ఈరోజు పిల్లి అంత ఉన్న ధైర్యం కూడా లేదు. ఒక్కొక్కరికి ఊర పిల్లులు ఉంటాయి కదా, ఇంట్లో పెంచుకునే పిల్లులు, ఆ పిల్లులకు ఉన్నంత ధైర్యం కూడా లేదు. జస్ట్ కేటీఆర్ గారు సభ పెడుతున్నాడు అంటే ఒక్కొక్కరి పాయింట్లు అరిచిపోయినాయి ఒక లెక్కని చెప్పాలంటే. ఈ విధంగా కేటీఆర్ గారు రాకతోటి ఫ్లెక్సీలు కడతా ఉన్నారు. వాళ్ళు రైతుల గురించి, రైతు డిక్లరేషన్ గురించి సభ పెట్టబోతున్నారు. ఒడ్లు కొనుగోలు విషయంలో కూడా సభ పెట్టబోతున్నారు. మీరు ఒడ్లు కొంటారా, రైతు డిక్లరేషన్ చేస్తారా, లేకుంటే సమర శంఖాన్ని పూరించాలంటూ వాళ్ళ వర్షంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ప్రతిపక్షంతో పోటీ పడుతుంది. భారతదేశ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీనైనా అధికార పార్టీతో పోటీ పడుతుంది, అధికార పార్టీని నిలదీస్తుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఉండి ప్రతిపక్షానికి భయపడుతూ ప్రతిపక్షంతో పోటీ పడుతూ ఉంటుంది. కేసీఆర్ ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గదే ఫాలో అవుతాడు. ఇప్పుడు కేటీఆర్ గారు ఇటు సభ పెడుతున్నారు వరంగల్ గడ్డ మీద అంటే, అదే సమయంలో వరంగల్లో ఉన్న మంత్రులు, వరంగల్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఓ సైడ్ సభ పెడతా ఉన్నారు. రైతు సమ్మేళనం, రైతు వార్షికోత్సవాలు అనుకుంటూ వారం రోజులు పెట్టిన ఈ సభలో ఈరోజు మొదలైన సభ, ఆ సభలో చూసుకుంటే జనాలు రాలేని పరిస్థితి. ఎందుకు వస్తారు జనాలు? ఉప్పు కారం తిన్నోళ్ళు కదా, తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంటే పౌరుషం ఉన్నోళ్ళు కదా. ఒకనాడు తినడానికి తినలేని పరిస్థితి నుంచి ఈరోజు కుంచెళ్ళ వడ్డరు, ఈరోజు లారీలతో ఒడ్లు మొక్కజొన్నలు పండించి ఈరోజు పౌరుషంగా రాజులుగా బ్రతుకుతున్న రైతులు కాంగ్రెస్ వాళ్ళు రమ్మంటే ఎందుకు పోతారు ఆ సభకి, దేనికోసం పోతారు అన్నట్టుగా మరోసారి నిరూపించారు. ఆ సభలో ఎవరు కూడా, ఏ రైతాంగం కూడా వెళ్ళలే అక్కడికి. ఖాళీ కుర్చీలతోటి కొండా సురేఖ గారు ప్రసంగం చూస్తే నవ్వుల పాలవుతారు. దేనికోసం ఈ సభ? తిప్పి కొడితే 100 మంది కాదు కదా, 50 మంది కూడా లేరు ఆ సభలో. కేటీఆర్ గారికి 10,000కు పైగా రైతాంగం వారు వస్తూ ఉన్నారు. రైతాంగం వారు నిలదీసే అవకాశం కూడా ఉంది. ఇది వాళ్ళ సైడ్ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో కేటీఆర్ ఎంట్రీ రావడంతో ఓ వరంగల్ పులి, ఓ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఆయన రోడ్లు కూడా ఎన్నడూ క్లీన్ చేపియలే. కానీ కేటీఆర్ వస్తున్నాడంటే ఆ జెండాలు, ఆ ఫ్లెక్సీలు చించేసే కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టిండు. మరి నల్లమల్ల పులి అయినప్పుడు కేటీఆర్కి ధీటుగా వచ్చి మీటింగ్ పెట్టాలన్నా, లేకుంటే ఢిల్లీకి పారిపోవాలన్నా? ఇక రేవంత్ రెడ్డి గారు 69 సార్లు ఢిల్లీకి పోతుండే, ఆయన ఎందుకు పోతుండో కానీ పోనీయండి. మన ముఖ్యమంత్రి అయితే కాదు నాకు తెలిసి ఆయన, రైట్. ఒకసారి కొండా సురేఖ గారి యొక్క రేవంత్ రెడ్డి ఏదైతే ఆ సభలు పెట్టి మంత్రులను వెళ్ళమని చెప్పిండో ఆ సభ యొక్క అందాన్ని ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అందం ఎంత ముస్తాబైంది, ఏమేం చేస్తున్నారో, ఇది రైతు మేళన లేకుంటే సరకస అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి ఒకసారి కంప్లీట్గా. ఇది సభ, ఇది సర్కస్. చూడండి, ఓట్లు అమ్ముతున్నారు. ఎవరు? మంత్రివర్గం వారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు సభ పెట్టి రైతులకు ఓట్లు అమ్ముతా ఉన్నారు. ఏ విధంగా పంటలు పండించాలో రైతులకు నేర్పిస్తున్నారట వీళ్ళందరూ కలిసి. రైతు ఎట్లా ఓట్లు పండించాలో వీళ్ళు నేర్పుతా ఉన్నారు. డిఏపి యూరియా వాడండి, పెస్టిసైడ్స్ వాడండి, యూరియా వాడండి, అందులోకి ఇంత ఇంటిని గురించి మా నోట్లో పోయండి అనుకొని వాళ్ళు సభలు పెట్టారు. పనికిరాని సభట దీనైతే పరమ సభట, దరిద్రమైన పిరికోళ్ళు పెడతారు ఇట్లాంటి సభలు. కొండా సురేఖ గారు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారు అసలు సభ దేని గురించి? రాజన్న సిరిసిల్ల గుడి గురించా? దేని గురించి ఆ సభ? రైతు మేళ అని పెట్టారు, మెగా మేళ, సమ్మేళ అని పెట్టారు. అక్కడ వడ్లు ఎందుకు అమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. దేనికోసమని వడ్లు అమ్ముతున్నారు? ఏది ఇప్పుడు రోహిణి కార్తీ వచ్చింది, ఇక మనమే విత్తనాలు అమ్ముకుందాం, దాంట్లో కూడా స్కాములు చేద్దాం, దానికి తెరలేపిర్రా? మరి నల్లమల్ల పులి ఎడిపోయింది? మరి మన నల్లమల్ల పులి అవపడతలేదు, నల్లమల్ల పులి జాడే కనబడతలేదు. ఎడిపోయింది ఆ నల్లమల్ల పులి?
ఎటు దూరం పోయింది? కేటీఆర్ రాగానే ఎవరైనా ఘోరం నోటితోటి నవ్వాలా ఇంకో దేనితోటి నవ్వాలా అని ఆశ్చర్యపడతా ఉన్నారు ప్రజలు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రతిపక్షంతో పోటీ పడుతుందా? ప్రతిపక్షంలా ఇంత ఘోరమైన చర్య అయితే ఎక్కడైతే నేను చూడలే. ప్రతిపక్షం పార్టీతో భయపడే పార్టీని అయితే నేను ఎక్కడ చూడలే. ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుందని ఆయన అనుకుంటున్నాడు. కాదు, కేసీఆర్ స్కెచ్లో ఆయన నడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ గీసిన గీతలో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళు సభ పెడుతున్నారు. నేను ఆ సభకు అగెనిస్ట్గా పెట్టి ప్రజలను డైవర్ట్ చేస్తా అంటే నీతోటి పిల్లి కూడా భయపడదు, ఊరల్లో తిరుగుతున్న ఊర కుక్క కూడా భయపడదు. వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు చీమ కూడా చెదరదు. దేనికోసం? మొన్న జగిత్యాలలో కేసీఆర్ సభ పెడితే 3 మిలియన్స్ దాకా వ్యూస్ పోయినాయి. అదే రేవంత్ రెడ్డి గారు సభ పెడితే తిప్పి కొడితే 600 మంజూరులే. ఇది ఓకాత్కి ఓకాత్ అనేది ఇక్కడనే అవపడింది. నేనేమంటున్నా అంటే ప్రజల గురించి సభలు పెట్టండి, రైతుల గురించి సభలు పెట్టండి. ఏదో మీకు మీరే డబ్బాలు కొట్టుకోవడం, మీకు మీరే మళ్ళీ కొండా సూర్యక గారు చెప్పడం రాబోయే రోజు కూడా మందే, మళ్ళీ ఒకసారి నాకు ఓటేసి గెలిపించండి, మమ్మల్ని ముందుకు నడపండి, మిమ్మల్ని కూడా నడుపుతామని చెప్తే మీకే పట్టం కడదామని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కలిసి, మీకే ఓటేసి గెలిపించాలని చెప్పి. ఇంకెక్కడ రేవంత్ రెడ్డి సభ పెట్టుడంటే కేసీఆర్కి భయపడ్డు తప్ప అయిపోయింది. రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఆయన మాట్లాడితే ఢిల్లీలో ఉంటాడు. దేనికోసం పోతున్నాడు ఢిల్లీలో? రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం పని అసలు? దేనికోసం ఢిల్లీలో? రాష్ట్ర ప్రజలకు తెలవాల్సింది ఒకటే మిత్రులారా, వీళ్ళు మొత్తం కాలయాపన చేస్తూ ఉన్నారు, జస్ట్ టైం పాస్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కొట్లాడదామని సభ పెడితే వీళ్ళు డ్రామాలు చేస్తూ ఉన్నారు, పనికి మాలిన పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దరిద్రమైన పనులు, చవట పనులు వీళ్ళు. ఇప్పుడు పెట్టిన సభ ఈ 6 రోజులు అంటున్నారు కదా. ఎందుకు పెడుతున్నారు తెలుసా? ఎందుకు పెడుతున్నారు అంటే మొక్కజొన్న కొనుగోలు కావడం లేదని, ఒడ్లు కొనుగోలు జరగడం లేదని, మా పిల్లలని ఎట్లా చదివించుకోవాలి, నా బిడ్డల పెళ్లి ఎట్లా చేయాలి అని చెప్పేసి రైతన్నులు చనిపోతూ ఉన్నారు కదా, పురుగుల మందాగి చనిపోతూ ఉన్నారు కదా. అందరూ చనిపోతూ ఉంటే వాళ్ళందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఏడుస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరం జరుపుకుంటుంది. సిగ్గు లేకుండా సంబరం జరుపుకుంటుంది, ఇంత ఇజ్జత్ లేకుండా సంబరం జరుపుకుంటుంది. మనుషులు చనిపోతే సావుకాడ సమ్మేళనం ఊదే బ్యాచ్ వీళ్ళు. అందుకని నేను ఏమంటున్నా, జాతరలో మూలతాళ్ళు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి పదవులు కట్టబెడితే గిట్లనే ఉంటుంది, ఈ విధంగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఏ సభలు పెట్టినా కూడా అట్టర్ ఫ్లాపే ఉంటుంది తప్ప కట్టర్ ఫ్యాన్ అయితే కాదు. ఫ్లాపే, కంప్లీట్ ఫ్లాపే. 7 రోజుల సభ. ఇది వరుడు సినిమా చూసారా మీరు? 5 రోజుల పెళ్ళి, అంబురానంటే పెళ్ళి, ఆకాశం అంతా పందిళ్ళు వేసి ఊపిన ఓ పెళ్ళి అన్నట్టుగా వీళ్ళు 7 రోజులు వార్షికోత్సవాలు చేసుకుంటారు. ఒకసారి మీరు ఊర్లలోకి రావాలని ప్రజలు పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఊర్లోకి రావాలని దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఎంట్రీ, కానీ మీరు వస్తలేరు కదా.